ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మహిళల్లో కూడా వచ్చే సమస్యలు ఇవన్నీ కూడా ఎక్కువ హోమియోపతికి అప్రోచ్ అవుతూ ఉంటారు. ప్యూబర్టీ దాటిందంటే చాలు, ఒక 11 ఇయర్స్ 12 ఇయర్స్ దాటిందంటే తప్పకుండా ఇప్పుడు జంక్ ఫుడ్ లేకుండా, ఏ ఫుడ్ లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో మార్పులను అట్లాంటి వాటికి ఎక్స్పోజ్ కాకుండా ఉంటే తొందర. కొంతమందికి సోరియాసిస్ ఇదంతా కూడా సడన్గా దే ఆర్ అంటే ఆ కేసెస్ బయటపడుతున్నాయి. సో ఈ దానికి ఏంటి సార్? సోరియాసిస్ కానీ లైకెన్ ప్లానస్ కానీ మన ఇమ్యూన్ సిస్టమే మనకు ఆపోజిట్గా పనిచేస్తున్నప్పుడు మధ్యకాలంలో యంగ్స్టర్స్కి హార్ట్ అటాక్స్ ఇవి ఎక్కువ అయిపోయినాయి సార్. ఇలాంటి హార్ట్ రిలేటెడ్ కేసెస్ అట్లాంటివి ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా హార్ట్ కండిషన్స్ వచ్చేటటువంటి పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఈరోజు మనం ఒక వింతైన అంటే చాలా ప్రాముఖ్యమైన ఒక మెడికల్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకొని ఉన్నాము. అది ఏంటంటే హోమియోపతి. అసలు అది స్టార్ట్ అయింది జర్మనీలో, కానీ ఎక్కువ మంది దాన్ని ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్లు మన ఇండియాలో ఉన్నారు. సో ఈ హోమియోపతిలో ఇది ఇటీవల కాలంలో చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి. ప్రభుత్వాలు కూడా ఈ హోమియోపతిని ఆయుష్లో కలిపేసి ఆల్ ఓవర్ ఇండియా డాక్టర్స్ని అపాయింట్ చేసుకోవడం, సర్వీస్ ఇవ్వడం ప్రజలకి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఎడ్యుకేషన్ అంటే హోమియోపతి ఎడ్యుకేషన్లో కూడా పీజీ లాంటి ఎడ్యుకేషన్ని కూడా ప్రోత్సహిస్తుంది. కాకపోతే కొన్ని ఇంట్రెస్టింగ్ కేసెస్ అక్కడక్కడ కొన్ని మనకు కనబడతూ ఉంటాయి. అవి ఎక్కువ హైలైట్ అవ్వవు. కాకపోతే ఈరోజు మనము అట్లాంటి కొన్ని రేర్ కేసెస్ వరల్డ్ హోమియోపతి డే సందర్భంగా సీనియర్ డాక్టర్ రాజశేఖర్ గారి దగ్గరికి వచ్చాం మనం. తను దాదాపుగా 25 ఏళ్ల నుంచి హోమియోపతి తను ప్రాక్టీస్ చేస్తున్నారు. సార్ వెల్కమ్ టు సాక్షి లైఫ్ సార్. నమస్తే సార్. యాక్చువల్లీ మాకు మీ యొక్క పేషెంట్స్ ప్రొఫైల్ సార్, అంటే చాలామంది యాడ్స్ కనబడుతుంటాయి మనకు, వేరే వేరే హాస్పిటల్స్ అవి హోమియోపతి వాళ్ళవి అంత కనబడవు. సో మీ ట్రీట్మెంట్లో మీరు బాగా ప్రాణాంతకమైన ఒక వ్యాధిని మీరు అది ప్రోగ్రెస్ అవ్వకుండా బాడీలో ఆపేసిన సందర్భాలు ఏమన్నా మీ పేషెంట్లో మీరేమన్నా చేయగలిగారా? కొంచెం చెప్పండి. అంటే హోమియోపతి అంటేనే ఇప్పుడు చూడండి, ఫస్ట్ జనరల్గా ఏ ప్రాబ్లం వచ్చినా ముందు మెయిన్ లైన్స్ ట్రీట్మెంట్కి వెళ్తారండి. మెయిన్ స్ట్రీమ్ ట్రీట్మెంట్ గురించి వెళ్తారన్నట్టు. అంటే అలోపతి మెడిసిన్స్ కూడా వీలైనంత వరకు వాడాలని అనుకుంటారు అన్నట్టు. అక్కడ సక్సెస్ కాలేదని అంటే కొంచెం ఆయుర్వేదికో లేకపోతే ఇంకా వేరే దానికి వెళ్తారన్నట్టు. ఇందులో భాగంగానే హోమియోపతి కూడా చాలామంది వస్తూ ఉంటారు అనుకోండి. అయితే హోమియోపతిలో ఏంటంటే ఇప్పుడు అంటే గవర్నమెంట్ కూడా ఇప్పుడు చాలా కరెక్ట్గా ఆలోచిస్తుంది. అంటే మెయిన్ స్ట్రీమ్కి తగ్గట్టుగా ఈ ఆయుష్ సిస్టమ్స్ కూడాను ఇంక్లూడ్ చేయాలని ఆలోచిస్తుంది అన్నట్టు. మా హోమియోపతి డాక్టర్స్కి మాత్రం చాలా ముందు నుంచి ఏముంటుందంటే అలాంగ్ విత్ అలోపతి మెయిన్ స్ట్రీమ్ ట్రీట్మెంట్తో పాటుగా మనం హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇంక్లూడ్ చేసినట్టయితే రిజల్ట్ యొక్క పర్సంటేజ్ చాలా బాగుంటుందండి. అంటే కొన్ని చాలా ఎంత డెడ్లీ డిసీజెస్లో కూడా పెద్ద పెద్ద సర్జరీస్కో ఆపరేషన్స్కి అట్లాంటి వాటికి వెళ్లకుండా మనం సింపుల్గా ఆ ట్రీట్మెంట్ అక్యూట్గానే ఆ ట్రీట్మెంట్ క్రోనిక్గా మన ట్రీట్మెంట్ హోమియోపతి ట్రీట్మెంట్ ఇస్తున్నట్టయితే చాలా మంచి మంచి రిజల్ట్స్ను ఒకసారి మనము ఎస్ నో ప్రాబ్లం. అంటే ఆ ట్రీట్మెంట్కి తోడుగా జనరల్గా మా దగ్గరికి ఏ ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాన్సర్ కేసు వచ్చింది అనుకుందాం. క్యాన్సర్ కేసు వచ్చినట్టయితే మేమేమో టక్కన అక్కడ వాళ్ళు సంథింగ్ సర్జరీ చేయించుంటారు, తర్వాత కీమోథెరపీనో రేడియోథెరపీనో నడుస్తూ ఉంటుంది. సడన్గా మేము కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ మేము స్టాప్ చేయమని చెప్పాం. తప్పకుండా యూస్ చేయండి, దానికి తోడుగా మనం స్లోగా మనం హోమియోపతి స్టార్ట్ చేస్తాము అనేసి. ఇందులో ఏంటంటే కాన్స్టిట్యూషన్గా ఇవ్వడం ఒకటి ఉంటుంది. కాన్స్టిట్యూషన్ అంటే మొత్తం పర్సనాలిటీ ఓరియంటెడ్, అంటే మైండ్ని బాడీని అంతా స్టడీ చేసి ఇవ్వడం అనేది మెయిన్ సిస్టమ్. ఇలా ఇచ్చినట్టయితే చాలా డెడ్లీ డిసీజెస్ని కూడా మనం చాలా చక్కగా ట్రీట్ చేయొచ్చు ఒకటి. అండ్ అలోపతిక్ ట్రీట్మెంట్తో స్టార్ట్ చేయడానికి కూడా ఇది చాలా అనువుగా ఉంటుందన్నమాట. ఇది ఒకటి. ఇంకో కొన్నిసార్లు ఏంటంటే ఏమంటే మేము సర్జరీ చేయించాము కానీ కీమోథెరపీ తీసుకున్న తర్వాత వాళ్ళకి చాలా సమస్యలు వస్తున్నాయండి, అలాంటప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు, మేము కీమోథెరపీ తీసుకునేటటువంటి ఉద్దేశం మాకు లేదు అనుకున్నప్పుడు మనం డిసీజ్నే ఎక్కువ టార్గెట్ చేస్తూ ఇస్తాం అన్నట్టు. అంటే పెథాలజీలో చేంజెస్ ఉంటాయి కాబట్టి క్యాన్సర్ అయినప్పుడు ఏదైనా చిన్న సర్జరీ చేసుంటారు, పెట్లో చూస్తే ఆల్రెడీ అది సెకండరీస్ ఫామ్ అయి ఉంటాయి. అలాంటి కేసెస్లో కూడాను మనం ఏం చేస్తామంటే వీలైనంతవరకు అది స్ప్రెడ్ కాకుండా ఉండేటట్టుగా పెథాలజీ బేస్ని చేసుకొని ఈ కొంచెం మదర్ టించర్స్ ఫామ్లోనూ అట్లాంటివి ఇస్తాం అనమాట. ఈ విధంగా ఇస్తే కూడా మనకు చాలా చక్కటి రిజల్ట్స్ అనేవి అయితే వస్తూ ఉంటాయి. ఇంకొకటి ఇలాంటివే కాదు, క్యాన్సర్ అనే కాదు, ఈ సోరియాసిస్ అనుకోండి, ఏదైనా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఎస్పెషల్లీ రుమేటాయిడ్ ఆర్థరైటిస్ అనుకోండి, కొన్ని సందర్భాల్లో జెనెటిక్ డిజార్డర్స్లో కూడాను మనం అట్లీస్ట్ ఆ ప్రోగ్రెస్ కాకుండా కొంతవరకు మనం స్టాప్ చేసేవాటి అవకాశం ఉంటుందన్నమాట. అని అంటే మీన్స్ ఆ డిసీజ్ని ఎక్కువ ప్రోగ్రెస్ కానివ్వకుండా. ఫర్ ఎగ్జాంపుల్